ఫ్రెండ్స్, నేను మీ లిఖిత తన్నీరు. ఈరోజు అయితే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ లేచి ఇంట్లో శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి గుడికి బయలుదేరాము. కానీ ఏంటో ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి మాకు మరి బ్యాడ్ లక్కో తెలియదు, గుడ్ లక్కో తెలియదు, ఆటోస్ అయితే ఒక్కటి కూడా దొరకలేదు. ఒక ఆటో దొరికింది. ఆ ఆటోకి అయితే ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఒక్కొక్కరికి నాకు 40, మా అక్కకు కూడా 40 రూపీస్ తీసుకున్నారు. అది చాలా లాంగ్గా ఉంటుందిలేండి గుడి. అది కాకుండా ప్లేస్ కూడా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి వెళ్ళాం, మళ్ళీ ఈరోజు అయితే వెళ్ళామని అయితే అనుకున్నాం. బట్ వెళ్ళేసరికి ఏంటంటే చాలా ఖాళీగా ఉంది, ఎవరు కూడా లేరు. గేట్ వేసి ఉంది. అయితే గేట్ కాడ ఆంటీ ఒకళ్ళు ఉన్నారు. ఏంటి ఆంటీ ఇంకా క్లోజ్ చేస్తుంది ఏంటి అని అడిగితే, ఇప్పుడు వచ్చారంటమ్మా, టైం అయిపోయింది కదా అంటే, అయ్యో చాలా దూరం నుంచి వచ్చామంటే అని మేము అన్నాం. సరే కాదు, మేము లోనికి రండి అమ్మ, ఏం కాదన్నారు. సరే మొత్తం కాలు శుభ్రంగా గుడికి వెళ్ళినాక శుభ్రంగా కాలు అయితే కడుక్కోవాలి కదా, కాలు అయితే కడిగేసుకున్నాము. గేట్ తీసుకొని అయితే నేను లోనికి వెళ్ళాను. అయితే గేట్ ఓపెన్ చేసి లోనికి వెళ్ళగానే చాలా బాగుంది టెంపుల్. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు అయితే కొంచెం డెవలప్ అయితే చేయలేదు, కానీ ఈ మధ్యలో అయితే గుడిని చాలా డెవలప్ చేశారు. అండ్ గ్రీన్ కానీ, అది కాకుండా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం అని కింద చూసారా, అక్కడ మ్యారేజ్ కూడా చేస్తారు. వెంకటేశ్వర స్వామి గుడి అయితే పైన ఉంటుంది, కింద కూడా మండపం అంటారు. శ్రీ ఆంజనేయుని టెంపుల్ అండి ఇది. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడే. అది కాకుండా మనకి అటు సైడ్ కూడా ఒక టెంపుల్ ఉంటుంది. ఆ చిన్న టెంపుల్ అయితే నేను షూట్ చేయలేదు కాబట్టి దాని వీడియోలో మీకు చూపించలేదు. అండ్ వెళ్ళేసరికి అయితే గుడి క్లోజ్ చేస్తుంది. మళ్ళీ వస్తాను టెంపుల్, అప్పుడు మీకు వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.